కొణిదెల నాగబాబు ఎమ్మెల్సీ అయిపోయారు. వీలైనంత త్వరగా అమాత్య హోదా దక్కించుకోవాలని ఆయన ఆతృత పడుతున్నారు. కానీ ఆయనకు మంత్రి పదవి దక్కకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీలోని ఒక సెక్షన్ బలంగా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే చాలామంది టీడీపీలో ముఖ్యమైనటువంటి నేతలు, సీనియర్లు కూడా తమకు మంత్రివర్గంలో అవకాశం వస్తుందని ఎదురుచూపులతో గడుపుతుంటే, నిన్నగాక మొన్న ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి నాగబాబుకి ఏకంగా మంత్రి పదవి కూడా కట్టబెట్టేయడం ఏ రకంగా సమంజసం అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో నాగబాబు నోటి దురుసుని చాలామంది ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. నాగబాబు కారణంగా ఏకంగా కూటమే విచ్ఛిన్నమైపోయేటువంటి దిశగా మళ్ళొచ్చు, అలాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వడమే ఎక్కువ, కాబట్టి మంత్రిగా అవకాశం ఇచ్చి కొత్త వివాదాలు కొని తెచ్చుకునే ప్రయత్నం వద్దు అంటూ చాలామందే సూచిస్తున్నారు. మరి దానికి చంద్రబాబు అంగీకరిస్తారా? ఇప్పటికే నాగబాబుకు సంబంధించినటువంటి అనేక అంశాలని ఎత్తిపోసి మళ్ళీ గుర్తు చేసేటువంటి ప్రయత్నంలో టీడీపీ వర్గీయులు ఉన్నారు. గతంలో నందమూరి బాలకృష్ణ ఎవరైనా తెలీదు అన్నట్టుగా చేసినటువంటి వ్యాఖ్యలు, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ని కింద పడేసి తొక్కేందుకు కూడా వెనుకాడనటువంటి రీతిలో నాగబాబు చేసినటువంటి వ్యవహారం, అదేవిధంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారిని వ్యక్తిగతంగా దాడి చేసేందుకు నాగబాబు ప్రదర్శించినటువంటి నోటి దురుసుతనం, ఇలాంటి అనేక వ్యవహారాల్లో నాగబాబు తీరుని గుర్తు చేస్తూ ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి ఇచ్చేందుకు ససేమిరా అన్నట్టుగా తెలుగుదేశం పార్టీలోని బలమైన వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదే సమయంలో నాగబాబుకి మంత్రి పదవి కట్టబెట్టాల్సిందే, ఆయనకి ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందే, ఆయనకి వీలైనంత త్వరగా మంత్రిమండలిలో చోటు ఇవ్వాల్సిందే అని జనసేన నాయకత్వం ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు జనసేన నేతల ఒత్తిడి ఫలిస్తుందా, లేకుంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఎదురుదాడి ఫలిస్తుందా, ఏం జరుగుతుందన్నది ప్రస్తుతానికి మాత్రం బంతి చంద్రబాబు కోర్టులో ఉంది. సరిగ్గా ఇదే సమయంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నాగబాబు ఇన్ఛార్జిగా వ్యవహరించబోతున్నారు అంటూ కథనాలు వస్తున్నాయి. వాస్తవానికి వర్మ విషయంలో నాగబాబు చేసినటువంటి కామెంట్స్ చాలా కలకలం రేపాయి, చాలా తీవ్ర దుమారానికి కారణమయ్యాయి, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మంట రాజేశాయి, అనేక రకాలుగా వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు కారణమయ్యాయి. అలాంటి నాగబాబు ఇప్పుడు నేరుగా పిఠాపురం ఇన్ఛార్జిగా అక్కడే తిష్టవేసి ఆ నియోజకవర్గ వ్యవహారాలు చక్కబెట్టేందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తే వర్మ వర్సెస్ జనసేన మధ్య పరిణామాలు మరింత ముదరడం ఖాయం అనేటువంటి అంచనా బలపడుతుంది. అయితే వాస్తవానికి నాగబాబుకి అంత తీరుకుంటుందా? హైదరాబాదుని వీడి పిఠాపురం వెళ్ళి అక్కడే సమయాన్ని కేటాయించి ఆ నియోజకవర్గంలో పార్టీని, ప్రభుత్వ కార్యకలాపాలని చక్కదిద్దేటంత శ్రద్ధ ఆయన చూపగలరా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. నాగబాబు వ్యక్తిగత వ్యవహార శైలి రీత్యా ఆయన జబర్దస్త్ వ్యవహారాలకే పరిమితం అవుతారు తప్ప క్షేత్రస్థాయిలో పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం కానీ లేకుంటే పాలనా వ్యవహారాలు కానీ చక్కబెట్టేటంత ప్రాధాన్యత ఆయన ఇవ్వరు అనేటువంటి వాదన కూడా ఉంది. మరి ఈ క్రమంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ విషయంలో నాగబాబు తీరు ఎట్లా ఉండబోతుంది, అది తెలుగుదేశం జనసేన మధ్య వ్యవహారాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళబోతుంది, అన్నింటికి మించి నాగబాబు మంత్రివర్గ ఆశలు నెరవేరేది అన్నవి అనేక ప్రశ్నలుగా ప్రస్తుతం కనిపిస్తున్నాయి.